కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మైపల్లి సీతారామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శిలోని పొదిల్ రోడ్లో గల రవాణా శాఖ కార్యాలయం వద్ద నుండి గడియార స్తంభం వరకు ఆటో డ్రైవర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్లు ఆటోని నడిపి ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు. అనంతరం దర్శిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు ప్రసంగించారు. దర్శి నియోజకవర్గంలోని 1089 మంది ఆటో డ్రైవర్లకు సుమారు 1,63,35,000 రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, నియోజకవర్గంలోని మండలాల పోలీస్, రెవెన్యూ, ఎంపీడీఓ, మున్సిపల్, పంచాయతీ అధికారులు, నియోజకవర్గంలోని మండల, టౌన్ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి శ్రేణి నాయకులు పాల్గొన్నారు. బయలుదేరదాం మనము. మేడం మేము బయలుదేరుతున్నాం. ఆడియో వీడియో అందరూ కూడా దయచేసి పాత్రికేయులు కూడా రాండి, మీరు ముందుకు రండి. వస్తారు లేదు, మీరు రండి. ప్రభుత్వ పాఠశాలలో జరిగే సమావేశంలో మరి చాలా మంది కూడా అధికారులు పాల్గొంటున్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్, అలాగే మనందరూ కూడా అధికారులు మరి అందరూ కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం. అలాగే అందరి మంత్రివర్యులు, ముఖ్యమంత్రి వర్యులు, అధికారులు భద్రం భయ్యా, మనందరం చల్లగా ఇంటికి వెళ్ళాలి. అంటే స్పీడ్గా నడపద్దు, ర్యాష్గా నడపద్దని ఆ ఆటో డ్రైవర్ చెప్పే పరిస్థితి. అన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాపారావు గారికి, డాక్టర్ సీతారామయ్య గారికి, మా ఆటో సోదరులకు, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఆటో డ్రైవర్ల సేవలో అనే మంచి పథకం ప్రారంభం కావటం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలో మనం చూస్తే కొన్ని లక్షల మంది ప్రజలని వాళ్ళ గమ్యానికి సమయానికి అట్లాగే సురక్షితంగా చేర్చేది మన ఆటో అన్నలు. ఎండనక వాననక రాత్రి పగళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ పని చేసుకుంటూ ఉంటారు. ప్రజలకు ప్రయాణంలో తోడుగా ఉంటారు. అలాంటి వారి కోసం, వారి జీవితానికి, వారి జీవనానికి, వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకానికి వాళ్ళు శ్రీకారం చుట్టూ రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 పైగా ఆటో డ్రైవర్లకు గాను 436 కోట్ల రూపాయలు ఇవాళ వారు నేరుగా వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజల మీద ఉన్న అంకిత భావం, మన యువ నాయకులు మినిస్టర్ లోకేష్ అన్న గారి కృషి, అట్లాగే కేంద్ర సహకారంతో మన రాష్ట్రం అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది. ఇలాంటి ఒక మంచి పథకం రూపొందాల్చుకుందంటే అది ఇలాంటి నాయకత్వం వల్లే నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఒకసారి మనం గత 5 ఏళ్ల పరిస్థితి చూస్తే
మొక్కుబడిగా ఇష్టం వచ్చిన వాళ్ళకు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. ఆర్భాటం ఎక్కువ చేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయి ఆటో డ్రైవర్లు అప్పుల పాలైనా వాళ్ళకి ఇబ్బందులున్నా పట్టించుకున్న వాళ్ళు లేరు. నిత్యావసర సరుకులు వస్తువులు పెరిగిపోయినా పట్టించుకున్న వాళ్ళు లేరు. ప్రజల కన్నీళ్లతో రాజకీయం చేశారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితి మీరు అందరూ ఒకసారి చూస్తే మహిళలకి ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇంట్లో వృద్ధులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, పెద్దవాళ్ళకు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్ పెంచడం, రైతులకు రైతు బంధు, విద్యార్థులకు తల్లికి వందనం, పేద ప్రజల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు, డ్వాక్రా మహిళలకు రుణాలు, ఇలా ఒక్కొక్క హామీలను నెరవేర్చుకుంటూ అన్ని రంగాల్లోనూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.